వచ్చేసామండి, వెళ్ళిపోతున్నాం ఓబుల్వారిపల్లి నుంచి. మన రైడ్లో కంటిన్యూ చేస్తూ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు చీకటి అంటారా, టైం అయితే ఎగ్జాక్ట్గా 5:10 అవుతుంది. చూపిస్తాను. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివాన్ మ్యాస్ట్రో వీల్స్. ఓబుల్వారిపల్లి టు గోవా NH16. NH66 అంటే ఏంటో చెప్తాను. మనం వెళ్ళాల్సిన హైవే అయితే అది. ఎగ్జాక్ట్గా టైం అంటే ఇప్పుడు వాచ్ ఎప్పుడు 6 అయిందండి, 6 అయింది. ఇక ఈరోజు మండే. ఇక్కడ ఉన్నాను. ఇప్పుడే కాస్త నీళ్లు తాగేసి ఇక మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక 7 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఇక వెళ్దాం. ఇంచుమించు పులివెందుల, ధర్మవరం, అనంతపూర్ పక్క నుంచి కర్ణాటక మన రూట్ మ్యాప్. ఇప్పుడైతే వెళ్దామండి. పులివెందుల 170 కిలోమీటర్స్ ఉంది. మరి చూద్దాం ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతామో. మ్యాస్ట్రో అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మ్యాస్ట్రోతో ఇంకో రైడ్ పోతున్నందుకు. మన రైడ్లో అయితే వర్ష కూడా స్టార్ట్ అవుతూ ఉందండి, పలకరిస్తూ. ఇది వర్షాకాలమే కాబట్టి వర్ష ఇక రోజు పలకరిస్తూనే ఉంటుందేమో. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈ వర్ష పలకరింపు. కొట్లాడేలా ఉంటుందా, పోట్లాడేలా ఉంటుందా, పలకరించే విధంగా ఉంటుందా. ఇప్పుడైతే వచ్చేసాం, రాజంపేట దాటేసాం. అంటే ఇది రోజు వెళ్తూ ఉండే ప్లేసే కాబట్టి చూపించేందుకు కూడా ఏం లేవు. ఆల్మోస్ట్ ఈరోజు అంతా సేమ్ రూట్లోనే కడప వరకు, అక్కడి నుంచి కొత్త రూట్ అయితే వెళ్తూ ఉంటాము. సూర్య అయితే వద్దా అని ఉన్నాడండి. వర్ష అయితే కాస్త పలకరిస్తూ ఉంది. ఇప్పుడే వచ్చేసాం నందలూరు బ్రిడ్జి దగ్గరికి. ఇంకొక కిలోమీటర్లో నందలూరు. టైం అయితే చూడలేదు, 7:40 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హైవే అయితే నార్మల్గానే ఉంది, అంత హెవీ ఏం లేకుండా. NH716 ఇది. చేయరు నది ఇది. నదే కానీ నీళ్ళు అస్సలు లేవండి. విజయవాడలో అయితే వరదలతో ముంచెత్తుతుంది, కానీ నదిలో ఒక్క చుక్క నీళ్ళు అయితే కూడా లేవు. కొండలు అయితే చూస్తూ ఉన్నాయి, రండి అంటూ. కానీ రైల్లో ఇప్పట్లో అయితే కొండల దగ్గరికి వెళ్ళంలేండి, ఇంకా టైం పడుతుంది. చూసుకోవచ్చు, ఒక్క చుక్క అంటే ఒక చుక్క కూడా లేవు నీళ్ళు ఇక్కడ. వచ్చేసేయండి ఈరోజు వైఎస్ఆర్ డివిజన్ నుంచి అన్నమయ్య డివిజన్ నుంచి వైఎస్ఆర్ డివిజన్కి వెళ్తూ ఉన్నాం. టైం అయితే 8:10 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నందలూరు అయితే దాటేసాం. ఇంకా 1 మినిట్కి చేరువయ్యి అక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి మన రైడ్ స్టార్ట్ చేద్దాం. అయ్యో వచ్చేసాయండి కొండలు. ఇదిగోండి గుట్ట వచ్చేసింది. ఇదొక గుట్టేలేండి ఈ రోజుట్లో నాకు తెలిసి. వచ్చేసాం, నందలూరు కూడా దాటేసాం. 1 మినిట్కి ఇంకొక 3-4 కిలోమీటర్ల దూరంలో అనుకుంటాను వెళ్తూ ఉన్నాం ఈ అడవి మార్గాన. సరే కానీ ఫ్రెండ్, అసలు NH66 అంటే ఏంటి చెప్పచ్చు కదా అందరికి, ఎక్కడికి వెళ్తున్నామా? ఓ అదే మ్యాస్ట్రో, NH66 అంటే కన్యాకుమారి టు ముంబై. నీళ్ళు అయితే ఈ చెరువులో పట్టేస్తున్నారు. ఇది వస్తుంది ఎక్కడో డ్యామ్ నుంచి వస్తున్నాయండి నీళ్ళు. ఒంటిమిట్ట ఉంది, ఇంకొక కిలోమీటర్ దూరంలో చేసామండి ఈరోజు ఒంటిమిట్టకి. ఏకశిల అనుకుంటాను ఈ ఒంటిమిట్టకి. మీలో ఎవరెవరు వచ్చారో కామెంట్ చేయండి. వచ్చామండి ఈ ఫుడ్ జంక్షన్ దగ్గరికి. ఇక్కడే ఇడ్లీ తినేసాము. ఇక ఇది నేషనల్ హైవే 716. మనం వెళ్ళాల్సింది ఇటువైపు పులివెందుల. అంటే ఇది కడప లోపల, కడప బయట నుంచి అటు పోతుంది ఈ రోడ్డు. ఈ కడప బయట నుంచి శిల్పారామం ఆ మీదుగా వెళ్తుంది. మ్యాస్ట్రో కండిషన్ సూపర్గానే ఉంది.
మన NH716కి బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. పులివెందుల రూటు ఉంది. పులివెందుల ఇక్కడి నుంచి ఒక ఇంచుమించు 80 కిలోమీటర్లు అయితే ఉంది. చూద్దాం ఈరోజు ఎక్కడికి వరకు వెళ్తామో. టైం అయితే 12:15 అయిందండి. మరి లంచ్ ఎక్కడో ఏంటో తెలియదు. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండుగా అయిపోయింది. రోడ్డు అయితే మొదలైంది. ఈ నుంచి చూసుకుంటే అది అక్కడెక్కడో ఆడదాకా చక్కగా ఉన్నానండి. కడప డ్రీమ్స్ ఆర్ ఏరియాలో, శిల్పారామం డ్రీమ్స్ ఏరియాలో ఉన్నాను. నగరవనం కూల్గానే వెళ్తూ ఉంది. రైడ్ అయిపోయిన అన్ని రోజులు ఈ విధంగానే ఉండాలని ఆశిస్తున్నాను. వెళ్తూ ఉన్నాము ఈ కడప డ్రీమ్స్ ఏరియాలో. అన్న వాళ్ళంతా నిజంగా పలకరించి ఆపి జ్యూస్ కూడా తీపిచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి. నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యాపీ జర్నీ బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ బ్రో. సబ్స్క్రైబ్ ప్లీజ్. చూసామండి సర్కిల్కి. ఆ నుంచి ఇట పోతే కడపలోకి పోతుంది, ఇట పోతే పులివెందుల, అట పోయినా ఇంకా కడప బయట పక్క సర్కిల్కి పోతుంది. ఇటు తిరిగిపోదాం. మనం ఇట్లా అయితే వచ్చేసాము ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కేంద్రంకి. మరి ఇది లోపలనో ఎక్కడో తెలియదు, అదే అనుకుంటాను. లేదంటే ముందు పక్కన ఎక్కడన్నా ఉందో ఏమో. మండల ప్రాథమిక టిక్కో పాఠశాల, ఉర్దూ పాఠశాల అట్టయితే అది లోపలనే ఉందండి ఆకాశవాణి కేంద్రం. జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య గారి పల్లె అండి. ఇదిగో అక్కడ మొత్తం అన్ని చోట్ల వినాయక ఊరేగింపులే. కానీ ఈరోజు మొత్తం దారి పొడుగునా పలకరింపులు. అన్ని ఊర్లలో ఆల్మోస్ట్ ఈరోజే ఉంది. వెళ్తూ ఉన్నామండి. ఈ బోర్డు అయితే కనిపించింది. పులివెందుల 41, వేంపల్లి 12. పులివెందులు అయితే చేరుకోలేం కానీ వేంపల్లికి చేరుకుంటామా అంటే టైం 5 అయింది. సూర్య కూడా ఉంటాడనిపిస్తుంది ఇంకొక గంట వరకు. ఇదంటే 12 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం. వేంపల్లి చేరుకుందాం. అక్కడికి వెళ్ళి చూద్దాం ఇవాళ స్టే. లేకన్నా అంటే మధ్యలోనే చూద్దాం ఎక్కడ స్టే ఈరోజు. ఫుల్ గాలేనండి అసలుకి. లేకన్నా అంటే వేంపల్లి ఈ పాటికి చేరుకునేవాడినే. గాలి వల్లే పొద్దుటి నుంచి ఇంచుమించు 9 గంటల నుంచి ఇప్పటి వరకు గాలి. వచ్చేసాను ఈ రైడ్లో. పొద్దున నందులూరు చెయ్యేరు తర్వాత ఇప్పుడు కనిపించింది ఇదేదో నది. చూశాను ఇందాకనే, పేరైతే మర్చిపోయాను. లాస్ట్లో అయినా చెప్తాను ఇదేమన్నదో. నీళ్ళు ఒక్క చుక్క కూడా లేవండి ఏర్లో. ఏంటో మరి ఎక్కడ చిన్న చెరువు కనిపించా, కుంట కనిపించాయని కుంటల్లో కూడా లేవు నీళ్ళు అయితే. అటు సైడ్ ఏమో వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. సూర్య అయితే వెళ్తూ ఉన్నాడు. చూద్దాం ఎక్కడికి చేరుకుంటామో ఏంటో. వేంపల్లి ఉంది ఇంకో 12 కిలోమీటర్లు. స్నానం చేసుకోవాలా బాబా. వచ్చేసామండి సక్సెస్ఫుల్గా. సూర్య కూడా వెళ్ళిపోయాడు. వచ్చాం వేంపల్లికి. మరి వాళ్ళ స్టే ఎక్కడో చూడాలి. టైం అయితే 6 అయిపోయింది. ఇక్కడ వేంపల్లి కంటే లోపలికి వెళ్ళాలి 1 కిలోమీటరు. ఇక్కడే చూద్దాం. మనం వెళ్ళాల్సిన హైవే అయితే ఇదే అండి, బండలు కాదు. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడండి. ఇవాళ మన ఆశ్రయం ఇక్కడ దొరికింది. హైవే అది జస్ట్ వేంపల్లి. ఇక్కడి నుంచి ఒక
1.5 కిలోమీటర్ ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి నేను ఇలా వస్తూ ఉంటే అన్న కారులో అక్కడే జస్ట్ రోడ్డు క్రాస్ చేస్తూ అక్కడ కనిపించాడు. అన్న అడిగాను, అన్నని ఇక్కడ ఉండొచ్చా అన్న అంటే నిజంగా ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు. అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఇక్కడైతే వాళ్ళ స్టే కుదిరింది. అంతేనండి. ఇంకా ఎక్కడన్నా మన క్యాంప్ సెట్ చేసుకొని వాళ్ళు ఉండడమే. పొద్దున్న అటువంటి కొండలే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సాయం చేసిన రవి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. పగటిపూట అయితే ఎంత దూరమైనా నిన్ను తీసుకువెళ్తాను మిత్రమా, కానీ నైట్ నువ్వు ఉండేందుకు స్టేజుడు. నిజంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు నా తరఫున. అలు పెరుగని పయనంలో ఉరుకులు పరుగులు. అదేనండి హైవే. ఇక ఇక్కడే వేసుకుందాం అనుకున్నాను టెంటు, అంటే ఇక్కడ అన్ని పురుగులు ఉన్నాయి లైటింగ్ ఉండడం వల్ల, అందుకని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. మ్యాస్ట్రోని కూడా అక్కడ పోల్స్ పైప్స్ ఉంటే దానికి లాక్ చేశాను. ఇక్కడైనా ఓపెన్ లాక్లో చేయొచ్చు, కానీ ఎందుకు ఇక్కడ ఈ పోల్కి వేసి లాక్ చేసేసాను. ఇదేనండి వాళ్ళ సెటప్. సాయం చేసిన రవి అన్నకు చాలా చాలా థ్యాంక్స్. శివాన్ మ్యాస్ట్రో వీల్స్. ఈ రైడ్ అయితే ఒక చిన్నారి కోసం అంటే చిన్నారికి అంకితం. ఎవరా చిన్నారో రేపు చెప్తాను. చూస్తూనే ఉండండి శివాన్ మ్యాస్ట్రో వీల్స్. థ్యాంక్ యూ సో మచ్.